హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ అకాడమీ. మైసెల్ఫ్ హరీష్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మెన్సురేషన్ అనే టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. మనకి మెన్సురేషన్ అంటే ఏరియాస్, పెరిమీటర్స్, వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్ ఇవన్నీ మనకు కవర్ అవుతాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ కనిపిస్తుంది కదా. ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ వాటికి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని డీటెయిల్ గా ఆ తర్వాత వాల్యూమ్స్ లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా. సో మనకి ఏరియాస్ అంటే వైశాల్యాలు, పెరిమీటర్స్ అంటే చుట్టుకొలతలు. అయితే మనకి ఫార్ములాస్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఫార్ములాస్ సంబంధించిన వీడియో కూడా చూడండి. ఫార్ములాస్ అని డీటెయిల్ గా నోట్ చేసుకోండి, అంటే చదవండి. ఎందుకంటే మనకి ఈ టాపిక్ లో కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో. కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలంతే. క్వశ్చన్ ఫిగర్ గురించి ఇస్తారు. సో ఆ ఫిగర్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోగలగాలి. ఓకేనా. దాంతో పాటు ఫార్ములాస్ తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ అర్థమయ్యి ఎలా చేయాలో తెలుస్తుంది, కానీ ఫార్ములా తెలియకపోతే యూజ్ లేదు. సో ఫార్ములాస్ 100% చదవాలి. మనకి ఏరియాస్ లో స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ప్యారలెలోగ్రామ్స్, ట్రెపీజియమ్స్, రాంబస్, ట్రయాంగిల్స్, సర్కిల్స్ వీటన్నింటి మీద మన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వాటి ఫార్ములాస్, పెరిమీటర్ ఫార్ములాస్, ఏరియా ఫార్ములాస్ అవన్నీ కూడా జాగ్రత్త చదువుకోండి. అవి యూజ్ చేసుకొని ఎలా 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తామో చూద్దాం. ఓకేనా. సో ఎలాంటి డిలే చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. సో మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లెవెల్లో క్వశ్చన్స్ ఏ రేంజ్ లో అడుగుతారో సో అదే రేంజ్ కొంచెం మెయింటైన్ చేస్తూ బేసిక్స్ నుంచి ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా చూడండి, సో దట్ యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. ఈ టాపిక్ కి సంబంధించిన ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని అయ్యేటప్పటికల్లా మీకు ఏరియాస్ గురించి, పెరిమీటర్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. సరే, క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. సో చూడండి, టాపిక్ నేమ్ వచ్చేసి ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ చూద్దాం. సరే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, if the length of the diagonal AC of a square ABCD is 5 centimeters, ABCD is 5 centimeters, then the area of the square is, then the area of the square is. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడాలి. కొంచెం డీటెయిల్ గానే చేద్దాం, ఎక్కువ కంగారు పడకుండా కొంచెం డీటెయిల్ గానే చేద్దాం. ఫుల్ క్లారిటీతో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. ఓకే, ఫస్ట్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఏసీ ఆఫ్ ఏ స్క్వేర్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? స్క్వేర్ అని ఇచ్చారు. సో స్క్వేర్ డ్రా చేసుకుందాం. ఇది మనకి స్క్వేర్ అయితే స్క్వేర్ ఏబిసిడి అని తీసుకుంటే, ఏబిసిడి ఇలా తీసుకుంటే ఈ డయాగ్నల్ లెంత్ ఇచ్చారు. ఇది డయాగ్నల్. మనకి స్క్వేర్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్ములాస్ దగ్గర. చూడకపోతే ఒకసారి అవి చూడండి. ఓకేనా. స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి అండ్ మిడిల్ లో ఇలా క్రాస్ గా డ్రా చేసే లైన్ మనం డయాగ్నల్ అంటాం. ఓకేనా. ఈ డయాగ్నల్ లెంత్ మనకి 5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 5 సెంటీమీటర్స్. ఓకే, 5 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? ఈ స్క్వేర్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సైడ్ లెంత్ మనకి ఏ అయితే ఏ స్క్వేర్. మరి మనకి సైడ్ లెంత్ ఎలా తెలుస్తుంది? డయాగ్నల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ మనకు తెలియాల్సిన ఫార్ములా డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √2a. డి అంటే డయాగ్నల్, ఏ అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, √2a. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు డి బై √2. డయాగ్నల్ లెంత్ అంతా 5 సెంటీమీటర్స్. సో 5 బై √2 ఈజ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. ఒకేసారి సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా. సో మనకు కావాల్సిన ఏరియా కాబట్టి 5 బై √2 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ న్యూమరేటర్ 5 స్క్వేర్ 25, నెక్స్ట్ డినామినేటర్ √2 హోల్ స్క్వేర్ అంటే 2, నెక్స్ట్ 25 బై 2 అంటే 12.5. ఇచ్చింది ఏరియా కాబట్టి కనుక్కోమని. మీటర్స్ ఉంటే మీటర్స్, సెంటీమీటర్స్ ఉంటే సెంటీమీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1.
సో క్వశ్చన్ మన మీనింగ్ అర్థం అవ్వాలంతే. చాలా చిన్నది, చాలా చిన్న క్వశ్చన్ ఇది. సో మనకి ఇట్లా ఉంటుందని ఒక ఫార్మాట్ కోసం. నెక్స్ట్ మనకు వెళ్ళే కొద్దీ కొంచెం కాంప్లికేటెడ్ కనిపిస్తాయి. సో మీకు తగ్గట్టుగా ఉంటాయి క్వశ్చన్లు అన్ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Between a square of a perimeter 44 centimeters, okay, 44 centimeters perimeter ఉన్న స్క్వేర్ కి అండ్ సర్కిల్ ఆఫ్ సర్కంఫరెన్స్ 44 centimeters which has larger area and by how much. ఒక స్క్వేర్ కి పెరిమీటర్ 44 centimeters ఉంది. అదే విధంగా ఒక సర్కిల్ కూడా సర్కంఫరెన్స్ 44 centimeters ఉంది. సో మనకి సర్కంఫరెన్స్ అన్నా కూడా పెరిమీటరే, బట్ సర్కిల్ కి మనం సర్కంఫరెన్స్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇప్పుడు రెండింటికి 44 ఉంది. సో ఇప్పుడు దీనికి 44 రావాలంటే దీని సైడ్ కొంత ఉండాలి. అలాగే ఇప్పుడు సర్కిల్ కూడా సర్కంఫరెన్స్ 44 రావాలంటే దానికి సైడ్ కొంత ఉండాలి, అంటే రేడియస్ కొంత ఉండాలి. అవి ఫైండ్ అవుట్ చేసి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏది ఎక్కువ ఏరియా ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది అనేది పాయింట్. సరే, ఫస్ట్ మనం స్క్వేర్ గురించి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 44 centimeters. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4a is equal to 44. a is equal to 11 centimeters. సో ఏరియా is equal to a square కాబట్టి 121 centimeters square. ఓకేనా, క్లియర్. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ is equal to 121 centimeters square. నెక్స్ట్ సర్కిల్ గురించి చూద్దాం. ఓకేనా, క్లియర్ గా సర్కిల్. ఇప్పుడు సర్కిల్ కూడా సర్కంఫరెన్స్ is equal to, సరే పెరిమీటర్ అనే రాస్తున్నా, ఎలాగో రెండు సేమ్ కదా, is equal to 44 centimeters. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2πr is equal to 44. పై అంటే 22/7. సో 2 into 22/7 into r is equal to 44. 22 into 2 44 క్యాన్సిల్ అవుతాయి. సో దట్ రేడియస్ is equal to 7 centimeters వస్తుంది. సో కింద 7 ఇటు పక్క వస్తే 7. సో రేడియస్ is equal to 7 centimeters. ఇక్కడ రేడియస్ మనకి 7 centimeters వచ్చింది కాబట్టి ఏరియా. సో ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ is equal to πr². ఫార్ములాస్ అన్ని తెలియాలండి, ఫార్ములాస్ తెలిస్తేనే చేయగలం. ఓకేనా. πr². పై అంటే 22/7, r² అంటే r అంటే 7 కదా, 7 into 7 రాస్తున్నా 2 times. 7 క్యాన్సిల్. 7 into 22, 7 2s are 14, 7 2s are 14 plus 1 15. 154 centimeters square. చూడండి. ఓకేనా, రెండిటికి మనకి పెరిమీటర్ సేమ్ ఉన్నా కానీ స్క్వేర్ ఏరియా వచ్చేసి 121 centimeters square వచ్చింది, సర్కిల్ ఏరియా వచ్చేసి 154 centimeters square వచ్చింది. సో దేనికి ఎక్కువ ఏరియా ఉంది? సర్కిల్కి ఎక్కువ ఏరియా ఉంది. అంటే ఎంత ఎక్కువ ఏరియా ఉంది? దీంతో కంపేర్ చేస్తే దీని ఏరియా ఎంత ఎక్కువ? ప్లస్ 33 centimeters square. 33 centimeters square ఏరియా ఎక్కువ. సో ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా. సో మనకి స్క్వేర్ ఏరియా అండ్ సర్కిల్ ఏరియా. సో స్క్వేర్ ఏరియాతో కంపేర్ చేస్తే సర్కిల్ ఏరియా ఎక్కువ, అండ్ అలాగే ఎంత ఎక్కువ అంటే 33 centimeters square ఎక్కువ. ఓకేనా. మనకి ఫార్ములాస్ తెలుసు కాబట్టి సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇట్లాగా. అది మనకి ఒక రకం చెప్పాలంటే ఇది అబోవ్ యావరేజ్ క్వశ్చన్ కిందే కౌంట్, టైం ఎక్కువ పడుతుంది కదా, బట్ ఈ ఫార్ములాస్ తెలిసిన వాళ్ళు చేయగలరు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద పెరిమీటర్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ టేబుల్ ఈజ్ 28 meters. రెక్టాంగులర్ టేబుల్ టాప్ అంటే రెక్టాంగిల్ షేపే కదా. ఓకేనా. రెక్టాంగులర్ టేబుల్ ఉంది, దాని టాప్ అంటే ఏంటి? రెక్టాంగిల్ షేప్. అంటే రెక్టాంగిల్ షేప్ అంటే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంతా 28 meters. వేర్ యాజ్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 48 meters square. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్?
సరే, ఇచ్చింది డ్రా చేసుకుందాం. ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దీని లెంత్ ఎంతో బ్రెడ్త్ ఎంతో మనకు తెలియదు, లెంత్ బ్రెడ్త్. కానీ పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటి? 2 × L + B = 28. అంటే L + B = 14 రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఏరియా. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ LB = 48. ఇదేమో సెంటీమీటర్స్, ఇదేమో సెంటీమీటర్ స్క్వేరు. సో ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలంటే 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తేనేమో 48 రావాలి, యాడ్ చేస్తేనేమో 14 రావాలి. సింపుల్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఈజీగా చేసేయచ్చు. మనం ఎక్కువ కష్టపడేది లేకుండా సింపుల్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఈజీగా చేసేయచ్చు. 6, 8. 6 8 జార్ ఎంత? 48. 6 + 8 ఎంత? 14. అంతే. సో దాంట్లో ఎక్కువ లెంత్ ఉన్నది లెంత్ కింద, తక్కువ లెంత్ ఉన్నది బ్రెడ్త్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. మనల్ని అడిగింది ఏంటి? దెన్ వాట్ ఈస్ ద డయాగ్నల్? డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ D. సో రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు √L² + B². ఇంకొక ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ మనకి పెరిమీటర్ ఫార్ములా తెలియాలి, ఏరియా ఫార్ములా తెలియాలి, అలాగే డయాగ్నల్ ఫార్ములా కూడా తెలియాలి. అంటే ఉన్న 3 ఫార్ములాస్ ఉపయోగిస్తేనే సొల్యూషన్ వచ్చేలాగా క్వశ్చన్ సెట్ చేయడం జరిగింది. సో ఇట్లా. ఓకేనా? సో డైరెక్ట్ ఇంకా √L² అంటే 8² అండ్ B² అంటే 6². దట్ ఈస్ ఈక్వల్ టు √64 + 36 అంటే √100 ఈజ్ ఈక్వల్ టు 10. సో యూనిట్స్ అన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఆప్షన్ B ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? చాలా డీటెయిల్ గా రాస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ మీరు వింటున్నారు కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి కాబట్టి చాలా డీటెయిల్ గా రాస్తున్నా. ఫిగర్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నా కాబట్టి కొంచెం మీరు కూడా ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి మంచిగా వింటాను ట్రై చేయండి. ఓకే? సో మనకి 10 మీటర్స్, అన్ని మీటర్స్ ఉన్నాయి అన్నమాట. నేను సెంటీమీటర్స్ రాశాను చూడండి. నేను అన్ని సెంటీమీటర్స్ రాశా కాబట్టి సెంటీమీటర్స్, అక్కడ అన్ని మీటర్స్ ఉన్నాయి కాబట్టి మీటర్స్. యూనిట్స్ ఏదైనా ఒకటే, బట్ అన్ని ఒకటే మెయింటైన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The area of a circle is 7 times the numerical value of its circumference. Area of a circle is 7 times the numerical value of its circumference. ఎందుకు న్యూమరికల్ వాల్యూ అన్నారంటే సర్కంఫరెన్స్ ఏమో యూనిట్స్ సెంటీమీటర్స్ మీటర్స్ ఉంటుంది, ఏరియా అయితేనేమో సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. సో మనకి యూనిట్స్ వేరు కాబట్టి మనం పోల్చలేం, అందుకని న్యూమరికల్ వాల్యూ అంటున్నారు. అంటే యూనిట్స్ పక్కన పెట్టేసేయండి, ఓన్లీ నంబర్స్ వాటికే తీసుకోండి, ఈ నంబర్ మాత్రం 7 టైమ్స్ ఉంటుంది అంటారు. అది ఓకేనా? సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్? సరే, ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఒక ఈక్వేషన్ ఫార్మాట్ లో రాద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా πr² is equal to 7 times of numerical value of circumference. అంటే సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. ఓకేనా? సో పై క్యాన్సిల్, r క్యాన్సిల్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 యూనిట్స్. ఎందుకు యూనిట్స్ అని తీసుకున్నాను? సెంటీమీటర్స్ మీటర్స్ క్లారిటీ ఇవ్వలేదు, మన నచ్చింది తీసుకోవచ్చు, ఏం కాదు. సెంటీమీటర్లు తీసుకోవచ్చు, అలాగే మీటర్లు కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి రేడియస్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ మనల్ని అడిగింది ఏంటి? సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 ×
14. So 7 1 times, 7 2 times. 2 into 22 44. 44 into 2 88 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా? ఏరియా అయితే స్క్వేర్స్, వాల్యూమ్ అయితే క్యూబ్స్. ఈ లెంత్లు ఇవన్నీ మనకి ఓన్లీ యూనిట్స్. ఓకేనా? 88 యూనిట్స్ అంటే 88 సెంటీమీటర్స్, 88 మీటర్స్, అలా ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Length of the floor of a rectangular auditorium is 6 meters more than the radius of the circle with a circumference of 572 meters. చూడండి క్లియర్ గా, కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది, నెంబర్లు కూడా పెద్దవి ఉన్నాయి. సరే చూద్దాం మనం ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఆడిటోరియం. ఒక రెక్టాంగులర్ ఆడిటోరియం ఉంది, దాని యొక్క లెంత్ అనేది 6 మీటర్స్ మోర్. దేనికంటే? రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ యొక్క రేడియస్ కంటే 6 మీటర్స్ మోర్. మరి ఇప్పుడు ఆ రేడియస్ ఎలా కనుక్కోవాలి? విత్ సర్కంఫరెన్స్ ఆఫ్ 572 మీటర్స్. సో ఇప్పుడు ఈ 572 మీటర్ సర్కంఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే, ఆ రేడియస్ కి 6 యాడ్ చేస్తే మనకి లెంత్ వస్తుంది. అక్కడతో క్లియర్. నెక్స్ట్, the perimeter of the floor of the rectangular auditorium is 356. మనకి లెంత్ వచ్చేసింది, పెరిమీటర్ వాల్యూ ఉంది. సో లెంత్ పెరిమీటర్ యూజ్ చేసుకునే ఫార్ములాతో బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెంత్ బ్రెడ్త్ రెండు వచ్చేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లోరింగ్ ఆఫ్ ద ఆడిటోరియం? ఓన్లీ ద ఫ్లోరింగ్ ఆఫ్ ద ఆడిటోరియం ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లోరింగ్ ఇస్ 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. సో మనకు ఆడిటోరియం ఫ్లోరింగ్ చేయాలంటే ఏరియాకి ఎంత ఖర్చు అవుతుంది? మీటర్ స్క్వేర్ ఏరియాకి 12 రూపీస్ అవుతుంది. సో ఏరియా చేస్తే మీటర్ స్క్వేర్ వచ్చేది మొత్తం అంతేగా, యూనిట్స్ మీటర్ స్క్వేరేగా, ఇంటూ 12 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఒక 50 మీటర్ స్క్వేర్ వచ్చింది అనుకో, ఒక మీటర్ స్క్వేర్ 12 రూపీస్ అంటే 50 మీటర్ స్క్వేర్ కి వాల్యూ ఎంత? 50 ఇంటూ 12 రూపీస్, 600 రూపీస్ అవుతుంది. సేమ్ అదే స్టెప్ 1 లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం, స్టెప్ 2 బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 572 అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు 572. సో 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 572. ఫస్ట్ డైరెక్ట్ గా 11 2 టైమ్స్, 11 5s are 55, 11 2s are 22. నెక్స్ట్ 2 కలిపితే 4, 4 1 times 4, 4 3s are 12. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 13 into 7 91 మీటర్స్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 13 into 7 91 మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? లెంత్ కావాలి. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి 6 మీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కాబట్టి ఐ విల్ గెట్ 97 మీటర్స్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో 6 మీటర్స్ యాడ్ చేశాను, 97 వచ్చిందండి. ఓకేనా? 97 వచ్చింది. సో స్టెప్ 1 క్లియర్. నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఆడిటోరియం ఈస్ 356 meters. Perimeter formula 2 into L plus B is equal to 356. So next 2 into length ante 97 plus B is equal to 356. So 2 1 times 2 2, 2 7s are 14, 2 8s are 16. So breadth is equal to 178 minus 97. So finally ga manaki breadth enta vastundi? Breadth is equal to 7, 8 లోంచి 7 పోతే 1, 17 లోంచి 9 పోతే 8. ఓకేనా? 8 1 1 7 17 18 19 20 98 16 17 సరిపోయింది. సో బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 81 meters. సో ఫైనల్ గా లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 97 meters వచ్చింది, అలాగే బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 81 meters వచ్చింది.
నెక్స్ట్ కాస్ట్. సో కాస్ట్ తెలియాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈజ్ ఈక్వల్ టు 97 ఇంటూ 81. ఎలాగో ఇంటూ 12 చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఒకేసారి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో 1 ఇంటూ 7 7, 9 1 జార్ 9, 7 8 జార్ 56, 56 ప్లస్ 9 4 70 75 65, సారీ 65, 56 ప్లస్ 9 65. సో 6 క్యారీ ఫార్వర్డ్, 9 8 జార్ 72, 72 ప్లస్ 6 78 యూనిట్స్ మీటర్ స్క్వేర్, 7857 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఆడిటోరియం ఈజ్ ఈక్వల్ టు 7857 మీటర్ స్క్వేర్. సో నౌ వాట్ ఈస్ ద కాస్ట్? కాస్ట్ ఎంత అవుతుంది? సేమ్ ఏరియా ఇంటూ ఈచ్ ఎం స్క్వేర్ కి ఎంత మనకి ప్రైస్ 12 రూపీస్ కాబట్టి ఇంటూ 12 చేస్తే అయిపోయాయి. సో 12 7 జార్ 84, నెక్స్ట్ 12 5 జార్ 60, 60 ప్లస్ 8 68, 6 క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ 12 8 జార్ 96, 96 ప్లస్ 6 102, సో 2 క్యారీ ఫార్వర్డ్ 10 ఉంటుంది. 12 7 జార్ 84, 84 ప్లస్ 1 94, సో 94,284 రూపీస్ పడుతుంది. 94,284 రూపీస్. ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. సో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ రాసే సొల్యూషన్ మీకు. ఓకేనా? సో మీరు క్యాలిక్యులేషన్స్ లో ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే క్వశ్చన్ లో మిస్టేక్ లేకుండా అంత ఈజీగా చేస్తారు. ఫార్ములాస్ గుర్తుండాలి. మనకి మెన్సురేషన్ అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. ఓకేనా? సో మనకి ఎస్ఐలో కానీ కానిస్టేబుల్ లో కానీ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో ఫార్ములాస్ తెలియాలి, క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోగలగాలి, అలాగే క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ లేకుండా చేయాలి. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే 100% యాక్యురసీ మనం మెయింటైన్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. ఓకేనా? ఎవరైతే మెన్సురేషన్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి ఒక స్టెప్ ఎక్కువ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాంటి టాపిక్ ఇది.